హలో ఎవ్రీవన్. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కింద హెల్త్ కాన్షియస్ అవుదామని డిసైడ్ అయ్యాం కదండి. ఆ తర్వాత నేను ఈ విషయం మా బాబుతో డిస్కస్ చేస్తే తను నాకు కొన్ని కొత్త రెసిపీస్ గురించి చెప్పింది. వాటిని నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇలా హెల్త్ కాన్షియస్ అవుదాము, లేదంటే వెయిట్ లాస్ అవుదాము, ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు కూడా నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఒక వీక్లీ 1 రెసిపీ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ టార్గెట్ రీచ్ అవుతారు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. అందులో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, దాన్ని ఎలా చేయాలి, అదేవిధంగా అందులో ఏమేమి ఉన్నాయి, మనం యూజ్ చేసే వాటిలో ఏమేమి ఉన్నాయి కూడా తెలుసుకుని యూజ్ చేస్తే మనకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేవి కట్ చేసి పెట్టానండి. నేను ఇవి కూరగాయలు కట్ చేయడం ప్రత్యేకించి మనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా, అందుకని నేను అన్ని కట్ చేసి పెట్టాను అనమాట. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉందనేది మనం క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ గ్లోగా ఉండటానికి అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉపయోగపడుతుంది. బీన్స్ ప్రోటీన్, ఐరన్ చాలా ఎక్కువ. ఇందులో కొలెస్ట్రాల్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్ కూడా చాలా మంచిది. కార్న్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఎప్టైట్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుందన్నమాట. బ్రాక్లీలో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వెయిట్ లాస్ వెజ్జీస్లో ఇది నెంబర్ 1 అని, బెస్ట్ అని చెప్పచ్చు. గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. విటమిన్ బి-సిలతో పాటు ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంచుమించుగా 250 గ్రామ్స్ పీస్లో 13 to 15 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కొరియాండర్, కొత్తిమీర, ఇది లో క్యాలరీ డైట్ అని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జింజర్, ఇది డైజెషన్ మెరుగుపరుస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ చేయకూడదని ఏం కాదండి, యాక్చువల్లీ స్కిప్ చేస్తే బెటరు. కానీ మనం అలవాటు మీదట ఇలా ఆయిల్ లేకుండా తినలేం కాబట్టి తగ్గిద్దాం. ఆయిల్ని పూర్తిగా స్కిప్ చేయకుండా ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఇది నేను 2 కోసం తయారు చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసి తయారు చేసుకోండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం ఇలా స్లైసెస్గా చేసుకున్నాం కదా, దీన్ని వేసి లైట్గా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెయిట్ లాస్కి ఎంతో మంచిది. బాగా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మేము మీడియంగానే తింటాము, అందుకని నేను కొద్దిగా వేసాను. ఇవి పెద్ద స్లైసెస్గా తినగలను అనుకుంటే కనుక మీరు వెజిటబుల్స్ లాగా కట్ చేసుకుని వెజిటబుల్స్తో పాటు తినేయచ్చు. ఇది లైట్గా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనకి ఈ వెజిటబుల్స్లో ఏవి ఫస్ట్ ఉడుకుతాయి, ఏవి తర్వాత ఉడుకుతాయి అని మీకు తెలుసు కదా. లాంగ్ టైం ఏది తీసుకుంటుందో అది ఫస్ట్ వేయండి. బీన్స్ లాంగ్ టైం తీసుకుంటాయి కాబట్టి నేను ఫస్ట్ బీన్స్ని ఇందులో వేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ క్యారెట్ వేద్దాము. ఈ వెజిటబుల్స్ కూడా బాగా ఎక్కువగా ఫ్రై చేస్తే అందులో న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి కదా, అందుకని మనం లైట్గానే ఫ్రై చేద్దాం. ఇవి మనకి కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి హెల్త్కి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకని నేను వెంటనే ఇందులో క్యారెట్ కూడా వేసేస్తున్నాను. బ్రోకలీ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదు, అది కాక ప్రోటీన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇది మనం డైరెక్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేస్తాము. అప్పుడు ఈ కార్న్ కానీ ఇది కానీ వేస్తే సరిపోతుంది. పచ్చి బఠానీలో ప్రోటీన్ చాలా ఎక్కువ. మజిల్స్ బలపడటానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మంచి ప్రోటీన్ సపోర్ట్ అని చెప్పాలి. ఇది ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ పీస్ హెల్త్కి ఎంతో మంచిది. ఇవి ఈ సీజన్లోనే ఎక్కువ. బ్రోకలీని మనం ముందుగానే కడిగి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇది వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయాలి, ఎందుకంటే ఇది ఉడకటానికి అస్సలు టైం తీసుకోదు. బ్రోకలీ సీజన్ కాబట్టి మనం బ్రోకలీ వేస్తున్నాం. బ్రోకలీ ఇది సీజన్ కాబట్టి తక్కువ కాస్ట్ దొరుకుతుంది, కాబట్టి మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేయొచ్చు. అదే సీజన్ కాక కాస్ట్ ఎక్కువ ఉంటే మనం దీని బదులు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇది రైస్ బదులు తింటున్నాం అన్నమాట, అందుకని స్టమక్ ఫుల్గా ఉండటం కోసం ఇది పెద్ద బౌల్తోనే తీసుకోవాలి. అందుకనే నేను 2 కోసం కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ పోసాను.
మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మేము హెల్త్ కోసం ఈ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము, అందుకని ఇదే సాల్ట్ ఇందులో వేస్తున్నాను. తినగలిగిన వాళ్ళు సాల్ట్ తక్కువగా తీసుకుంటే మంచిదే. స్టార్టింగ్లోనే అంత తినలేరు కాబట్టి నెమ్మదిగా తగ్గిస్తే బెటర్. స్పూన్ తోటి పెప్పర్ పౌడర్, అదే సేమ్ క్వాంటిటీలో జీరా పౌడర్. 10 minutes వరకు ఉడకనిద్దాము. వెజిటబుల్స్ని బైండింగ్ కోసం నేను రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎపిటైట్ని బాగా కంట్రోల్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రాగి పిండిని ఎలా తయారు చేయాలో ఒకసారి నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ రెండు కూడా డైజెషన్కి చాలా మంచిది. అలాగే ఇవి బాడీలో ఉన్న టాక్సిన్స్ని తగ్గిస్తాయి, అలాగే మెటబాలిజంని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. సరిగా ఇది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే లెస్ ఆయిల్, అలాగే లో క్యాలరీ కూడా ఇది డిన్నర్కి అలాగే పోస్ట్ వర్కౌట్స్ తర్వాత కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ లో క్యాలరీస్ వెజ్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా ఇంకా రైస్ తినాల్సిన అవసరం ఉండదు. హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో గోల్డెన్ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని మీ గట్ హెల్త్ చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.